ప్రేమ నమ్మకమైన యేసు నామంలో శుభములు పలుకుతూ కొన్ని జీవిత సత్యాలను తెలుసుకుంటూ న్యూ ఇయర్ మెసేజెసే మనం కొంతకాలంగా మనం చెప్పుకుందాం. అయితే నేటి క్రైస్తవ్యం చాలా మరి చాలా విమర్శలకు లోనయ్యే స్థితిలో ఎందుకుందంటే, మనందరము ఆత్మీయంగా ఉద్యమపడి సరైన క్రైస్తవులుగా ఉండడానికే కదా. అందుకనే వాక్యం తక్కువ, వాదనలు ఎక్కువగా ఉంటున్నాయి. వివేకం తక్కువ, వివాదాలు ఎక్కువ. ఆచరణ తక్కువ, ఆచారాలు ఎక్కువ. విధేయత తక్కువ, విమర్శలు ఎక్కువ. వాక్య పరిశోధన తక్కువ, వ్యక్తిగత ప్రాధాన్యత ఎక్కువ. ఆత్మను సంపాదించేది తక్కువ, అభిమానులను సంపాదించేది ఎక్కువ. దిద్దుబాటు తక్కువ, తిరుగుబాటు ఎక్కువ. వాక్యం అర్థం చేసుకోవడం తక్కువ, అపార్థం చేసుకుంటే ఎక్కువ. విశ్వసించుట తక్కువ, విసుక్కుంటే ఎక్కువ. వాక్యానుసారంగా ప్రవర్తన తక్కువ, లోకానుసారమైన ప్రవర్తనతో పాటు మనుషుల్ని సంతోషపెట్టాలనేటువంటి తపన ఈ దినాలు ఎక్కువగా ఉంటుంది. క్రమంగా బైబిల్ ధ్యానాలను, ప్రార్థనకు, ఉద్యోగానికి, సహవాసానికి తక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నూతన సంవత్సరంలో గొప్పగా ఆలోచిస్తూ ప్రతి దినము దేవుడిచ్చిందే కనుక కీర్తన 118:24లో ఇది యెహోవా నిర్ణయించిన దినము, మనం ఉత్సాహించి సంతోషిస్తామని, నీతి వస్త్రము ఉల్లాస వస్త్రము ధరింప సమర్థుడు క్రీస్తని ఆయనలో నిరీక్షణతో సాగిపోవాలి. మనకున్న జీవితం స్వల్పం. నేరభావంతో జీవిస్తూ బెంగతో గడపకూడదు. క్షమను స్వీకరించి ఆనందంతో సాగిపోవాలి. ఇదే చిన్న బాధలు, బెంగలు దాగిన మురికి వలె ఉంటాయట. ఆ మురికి క్షమించరాని పాపాలు, పగ, కోపము, కరుకు మాటలు, ఇవన్నీ మూల దాగిపోయిన మలినాలట. అవన్నీ ఎలా ఉంటాయట? గర్వమునే సాలిగూళ్ళలాగుండి లోపల అంతా అలుగుపోతాయి అన్నమాట. అప్పుడు మనము ఆ పరిశుద్ధాత్మ ద్వారా క్రీస్తు రక్తాన్ని మన గుండెల్లో ప్రవహింపచేస్తే హిమం కంటే తెల్లగా ఆయన కడిగేస్తాడు. యేసుక్రీస్తు వారికి శిక్షావిధి లేదు. రోమా 8:1. ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి, మారుమనసు పొందాలి, క్షమను స్వీకరించాలి, ఇతరులను తేలిగ్గా క్షమించాలి, పొరపాట్ల నుంచి నేర్చుకోవాలి, బలహీనతలనే మనం సరిచేసుకుని శక్తివంతంగా మార్చుకోవాలి. గతాన్ని పదే పదే నెమరు వేసుకోకుండా లెమ్ము తేజరీలు అని గ్రహించుకుంటే మనం కొంచెం బాగుపడతాం. పొరపాట్ల నుంచే చాలా నేర్చుకుంటాం. అయితే మన జీవిత గమనం ఎలా ఉంటుందో ఒక భక్తుడు చక్కగా చెప్పాడు. ప్రతి స్త్రీ గ్రహించవలసిన సత్యాన్ని, మంచి స్త్రీగా పరిపూర్ణత తెలిస్తే తన భర్త పరిపూర్ణుడు కాకపోయినా ఓ స్త్రీ రక్షించుకుందేమో అనే స్థితిలో ఉంటుంది. బాల్యంలో స్త్రీ ప్రేమ, భద్రత ఆశించుద్ది. కొంతకాలానికేమో సరదాగా గడపాలని, యవన కాలంలో మంచి రొమాన్స్లో పడాలని కోరుకుంటుంది. అయితే అందరూ పొగడాలని కూడా కోరుకుంటుంది. 40 సంవత్సరాలు వచ్చేసరికి సానుభూతి కావాలంటది. 50 సంవత్సరాలు వచ్చేటప్పటికి డబ్బు సంపాదించాలని తపన వస్తుంది. ఇక వృద్ధాప్యంకి వచ్చేటప్పటికి అందరూ ఆలింగనం చేసుకుని ప్రేమించాలని, మంచి మాటలు చెప్పాలని ఎంతగానో కోరుకుంటుంది. ఇక మనం స్టెఫను మరణించినప్పుడు క్రీస్తు లేచి ఆహ్వానించాడు. అటువంటి స్థితి కోరుకుని పవిత్ర జీవితం మనం జీవించడానికి ఆశపడాలి. లోకంలో గుర్తింపు, ఘనత లేకపోవచ్చు కానీ మహాశ్రమలు పడిన వారు వీరే. గొర్రెపిల్ల రక్తంలో తెల్లగా వస్త్రాలు అని మనకి చక్కగా ఆహ్వానాలు వస్తాయి. అయితే మనకి ఎన్నో బాధలు, సమస్యలు, విడాకులు, నేరాలు, పాపం ఇవన్నీ ఎదుర్కొంటూనే ఉంటాం. ఇవి క్రైస్తవులకు మాత్రం పరలోకం నిరీక్షణ మాత్రం ఒకటి ఉంది. బిల్లీ గ్రాహం గారు కూడా చక్కటి బుక్ రాశారట, ఫేసింగ్ డెత్ అండ్ లైఫ్ హియర్ ఆఫ్టర్ అని. అది ఎంత చక్కటి సత్యం అండి, గొప్ప సత్యం అది. మనం అది ఆలోచించుకుంటూనే ఉండాలి ఎలా బ్రతకాలి అని. ఈట్ రైట్, స్టే ఫిట్, యూ విల్ డై ఎనీవే. ఎలాగో సస్తాం కాబట్టి మంచిగా తినాలి, మంచిగా బ్రతకాలి, మంచిగా ధ్యానం చేయాలి. అయితే వృద్ధుల్లో పసివాని మనసు దాగి ఉంటుందంట. ఇప్పుడు నా జీవితం కూడా ఆలోచించుకుంటే అదే ఉంది. ముఖం అంతా మడతలు తాగినా నవ్వు తాగి ఉంటుంది. ప్రభువా, నన్ను నేను గ్రహించుకునేలాగా నీవే నన్ను సిద్ధపరచు. ఎవరి విషయాలు జోక్యం కాకుండా నా పరిమితి, నేను నా స్థానం గుర్తుంచుకునే కృపనియ్యి. ఇతరుల బాధల్ని వినే చెవులు కూడా ఇవ్వండి. ప్రతిదీ మంచి మనసుతో భరించే శక్తి ఇవ్వండి. నోరు మూసుకోగల కృపనివ్వండి. ఎంత మంచి మాట అది. నా బాధల్ని నేనే భరించే సమర్థత ఇవ్వండి. నా పొరపాట్లు నేనే గ్రహించి సరిచూసుకునే అనుగ్రహం ఇవ్వండి. నన్ను ఇతరులు గౌరవించే స్త్రీగానే నన్ను మలచండి. విజ్ఞానంతో కాపాడండి. ఆత్మీయ పరిణతితో మమ్మల్ని నిలబెట్టు. నీ సన్నిధి కాంతి
ప్రసరింప చేయండి. అందరూ భోజనం చేసిన తర్వాత చిన్న తీపి తింటారట. మనం ముందే కొంచెం తీపి తినేస్తే మరి మన ఆనందంగా ఉంటుంది అంటాడు. మరి రోమా 8:38లో క్రీస్తు ప్రేమ నుంచి ఏది ఎడబాపు నేరదు కదా. మరి అందుకనే మనం ఇతరులు ప్రేమించడానికి ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ఒక మంచి ఈమెయిల్ ఇవ్వచ్చు, ఫోన్ కాల్ ఇవ్వచ్చు, ఒక మంచి మాట, ఆప్యాయత కూడా ఆలింగనం చేయొచ్చు. మనం ఇవి ప్రేమ మనం సంపాదించుకోగలం. కాబట్టి మనం చక్కగా మన జీవితాన్ని సరిచేసుకోవడానికి ఆశపడదాం. అయితే కొత్త సంవత్సరం మెసేజెస్ ఎన్నో ఉన్నాయండి. ఎంతోమంది భక్తులు చక్కని తలంపులు ఇస్తూ ఉన్నారు. ఇద్దరు భక్తుల యొక్క తలంపుల్ని, ఒక చిన్ని హతసాక్షి జీవితాన్ని నేను సేకరించాను. అయితే మనం దేవుని వెతికే వారికంటే కనికరం చూపిస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాను వాగ్దానం ఇచ్చాడు. మోషే ఎప్పుడు ఆశీర్వదిస్తాడంటే మనం ఆయనని ప్రేమించి ఆయన ఇష్ట ప్రకారంగా బ్రతికితే ఎన్నో దీవెనలు ఇస్తాడు. మరి మోషే మరి దేవుని వైపు చూశాడు. యాకోబు రాత్రంతా ప్రార్థించి పొందుకున్నాడు. పేరడితే ఉన్నట్టుగా ఒప్పుకున్నాడు. క్షమించమని కోరుకున్నాడు. ఎంత గొప్పగా దీవించాడు. మన ఫ్యామిలీని, రిలేషన్స్ని, ఫ్రెండ్స్ ఇష్టపడేలాగా బ్రతుకుతున్నామా, దేవుని సంతోషపడటం. ఈ తలంపు, ఈ భక్తుని యొక్క తలంపు అంతా దేవుని మాత్రమే సంతోషపెట్టాలి ఈ సంవత్సరం అని. అప్పుడు ఎలాంటి దీవెనలు వస్తాయో కూడా మనం చూపించారు. దావీదు దేవుని సంతోషపెట్టాడు, అలా జీవించాడు, హృదయానుసారుడిగా ఉన్నాడు. మరి ఆశీర్వాదాలు దిగివచ్చి గొర్రెల కాపరిని రాజుగా చేశాడు. యోసేపు కూడా అంతే, అని సంతోషపరిచాడు. ఆ యోసేపుని చక్కగా దీవించాడు. ఏ తప్పు చేయకపోయినా మరి ధైర్యంగా, నిబ్బరంగా, ఓర్పుతో ఉండబట్టి ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ కాగలిగాడు యోసేపు. 105:17లో నీ దేవుని సంతోషపరిస్తే అన్నీ మారిపోతాయి. మరి అది ఆరంభంలో ఆ తీర్మానం తీసుకుందాం. దేవుని సంతోషపరచడానికి నిర్ణయించుకుందాం. 40 సంవత్సరాల టైంలో ఎంత దర్జాగా బతికాడంటే మోషే. తలాంతులు తన కోసమే జీవించాడు. ఏం మార్పు లేదు. కానీ నిజమైన శాంతి, రెస్ట్లెస్నెస్ ఉంది తనలో. అప్పుడు ఏ కొదువ ఉండేది కాదు. కానీ అదే ఎంతోమంది జీవితాల్లో ఇదే అశాంతి, ఇదే అసహనం ఉంటుందండి. ఆయన ఆ గ్యాప్ని ప్రభుకి ఫుల్గా ఇచ్చేస్తేనే నిజమైన శాంతి. ఎవరి మనసు దేవుని మీద ఆనుకుంటే పూర్ణ శాంతి ఇస్తాడు కదా. ఆ సమయంలో దేవుని సంతోషపెట్టే ఆరంభించాడు. కాబట్టి మోషే మండే పొద దగ్గర అక్కడ నిర్ణయించుకున్నాక గుండెల నిండా ఎవరు తోడు లేకపోయినా గొర్రెలే తోడు అక్కడే 40 ఏళ్ళు గడిపాడండి పాపం. అంత గొప్ప స్థితిలో నుంచి వచ్చి. అయితే మనకు కూడా ఒక మండే పొదుంది. అది దేవుని వాక్యం కావాలి. మండే పొదుంది, అది దేవుని సన్నిధి కావాలి. ఆ మండే పొదుంది నీ మందిరం కావాలి. 27 కీర్తనలు 7లోను, మరి ఇర్మియా 23:29లో దేవుని వాక్యం అగ్ని వంటిదని కూడా మనం చదువుకుంటాం. మరి ఈ రకంగా మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన జీవితాల్ని మనం జీవించడానికి మనం ఎప్పుడు ఇష్టపడాలి. ప్రతి సంవత్సరము కూడా శ్రేయస్కరమైనది. ఇంకొక భక్తుడు చెప్తాడు, మాకు ఈ సంవత్సరము శ్రేయోపకరంగా మార్చాలి అంటే యెషయా 61:3-4లో సియోన్లో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రం ధరింపజేస్తాడట. ఇంత చక్కటి మాట అండి. బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖంనకు ప్రతిగా ఆనందం తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము వారికి ఇచ్చటకు పంపాడని చెప్తూ ఆయన దయ చూపు వలన ఆలస్యం చేస్తున్నాడు, మమ్మల్ని కరుణింప వలన నిలబడి ఉన్నాడని యెషయా 30లో కూడా చెప్పబడింది. అయితే మీ యందు దయ చూపవలనని ఆలస్యం, మనకు వెంటనే జవాబు రానందుకు, ఎందుకంటే దయ చూపాలని ఆలస్యం చేస్తాడటండి. కరుణింప వలన నిలవబడి ఉన్నాడట ఆయన. మరి గడిచిన సంవత్సరం మనం బూడిదతో కప్పబడిన ఆశీర్వాదం ఉన్నాయేమోనండి. ఆ బూడిద నుంచి తొలగించి మరి ఉల్లాస వస్త్రం ఇస్తాడు, మనకి సౌందర్యవంతమైన కిరీటం ఇస్తాడు. పాపం అనే బూడిదలో కప్పబడ్డామా, మరి దుష్టుల క్రియల వల్ల మనం కప్పబడ్డామా, తర్వాత దురాత్మ ప్రభావం వల్ల కప్పబడ్డామా, 2023లో గాయములు కట్టి ఆరోగ్యంతో మన జీవితాన్ని ఆనందకరంగా మార్చే దేవుడు. అయితే మరి ఈ అనుభవాల్లో మరి అన్ని రంగాల్లో కూడా మనం దిగజారిపోయినా సరే వాళ్ళని మార్చగలడు. 2023లో ఆనంద తైలముతో కురుమరించి అంగళాలకు ప్రతిగా స్తుతి వస్త్రాన్ని ధరింపచేసే దేవుడు మనకున్నాడు. మరి కృతజ్ఞతతో మరి ధన్యురాలు మనం అభివృద్ధి చూస్తాడు. కాబట్టి అవమానం తొలగించిపోయేటట్టుగా శోభాస్కరమైన కిరీటంగా చేయగలడు. పరిశుద్ధాత్మ ద్వారానే పొందగలం. ఏ రీతిగా అలా అదిరిపబడతామో, ఎలా తృణీకరించబడే అనుభవాల్లో అంటే మరి లూకా 5:3-5 వరకు జనసమూహాలన్నీ దుమ్ముగా వచ్చేసినప్పుడు క్రీస్తు
పేతురు దగ్గరికి వచ్చి దోణి కావాలి అడిగాడు. ఆ దోణి సీమోనుది. ఆ సీమోను పేతురుని అడిగితే ఆయన ఇచ్చేశాడు. ఆ దోణిలో కూర్చుని మాట్లాడిన తర్వాత ఆ దోణిని లోతుగా నడిపించు అని చెప్తాడు. ఆ వల విసరమన్నాడు. రాత్రంతా శ్రమ పడ్డాం, ఒక చేప పట్టలేదంటే నీ మాట చొప్పున చేస్తున్నా అని చెప్పగానే అప్పుడు అక్కడ అద్భుతం జరుగుతుంది. అప్పుడు ఆ అనుభవంలో ఏమవుతుందంటే ఎన్ని చేపలు చేరి ఆవల నింపగా మరి ఇతరులను పిలిచి సహాయం అడిగారు. ప్రతి అంగలార్పును మార్చే దేవుడు బుడతకు ప్రతిగా శోభస్కరమైన అనుభవం ఇస్తాడు. పేతురు పాపిని ఒప్పుకున్నాడు, అది మోకరించి ఒప్పుకున్నాడు, జీవితం సౌందర్యవంతంగా మార్చేశాడు. మన జీవితాల్లో కూడా మన జీవితం మార్చేస్తాడు. ఒక వ్యక్తి అంట వడ్డీ వ్యాపారం చేసేవాడట. ఆర్థిక పరిస్థితులు మారిపోయాయంట, వడ్డీకి తిరిగి ఎవ్వరు ఇవ్వట్లేదట. అంతా డబ్బంతా అయిపోయింది, ఇంట్లో గొడవలు వచ్చినాయి. ఆ సమయంలో అత్తగారు పూజ నుండి ప్రార్థనా గోపురం అని అది చేరి ప్రార్థించు బాబు అని చెప్తే అప్పుడు ప్రార్థన కోరుకున్నారట. అసహాయ స్థితిలో విజ్ఞాపనకర్తలు ప్రార్థించారట, సువార్త బోధించారట. అప్పుడు ఆ సువార్త మరి విన్న తర్వాత వెంటనే ఆయన మారిపోయి ప్రభులో చేరి బాంధవ్యాలన్నీ కూడా మళ్ళీ సమకూరి రుణస్తులందరూ చెల్లించేశారట. అప్పుడు వాహనం కూడా కొనుక్కున్నారట, అప్పులు తీరిపోయినాయట. దేవునికి అసహాయ స్థితిలో మనం ఆశ్రయిస్తే మన అవసరాలన్నీ ఆలస్యమైనా తీర్చే దేవుడు. అది నన్ను మార్చగలడు. పరిచర్య ద్వారా దేవునికి అర్పణలు చెల్లించుకోవాలి, అప్పుడు రెట్టింపు దీవెనలు మనకి ఇస్తాడు. అయితే బూడిద అనుభవం నుంచి గొప్ప అనుభవాలను ఇస్తాడు. రెండవదిగా హెబ్రీ 9:13 పాపం వల్ల మన జీవితం బూడిదగా మార్చేస్తారు. ఆశలన్నీ కాలిపోతాయి. దహన బలు అర్పించబడ్డాక అదంతా కాలిపోయి బూడిదవుద్ది కదండి. దాని మీద రక్తం జల్లినప్పుడు పాప పరిహారం కొరకు రక్తం ప్రోక్షించబడుతుందని హెబ్రీ 9:22 రక్తం చిందింపబడకుండా పాప క్షమాపణ అనేది దొరకదు. మరి దేవుని కృపలో మనకి ఎన్ని మన ఐశ్వర్యవాదాలు, మరి మేకప్లు, వాహనాలు, ఇల్లు, ఉద్యోగం, ప్రమోషన్ ఇవన్నీ చూసి దేవుడు మన ఆనందించట కానీ మన హృదయం మారి ఆయన సంతోషపెట్టే రీతిగా ఉండాలి. ఆయన సంతోషపడే జీవితం మనకు కావాలి. బంగారం ఏ విధంగా మరి మట్టిలో తీసిన తర్వాత అది ఎంత శుభ్రం చేయబడుతుంది, దానిలో కరగబెట్టి వడగట్టబడి దాన్ని మళ్ళీ తర్వాత అక్కడ ఈ పార్టికల్స్ మళ్ళీ శుద్ధి చేయడానికి కాల్చబడి బార్స్గా తయారు చేసి దాన్ని మళ్ళా కాల్చి మళ్ళీ వస్తువుగా తయారు చేయడం, సుత్తి దెబ్బలు కొట్టబడి అవన్నీ అయితే తప్ప మన షోకేస్లో బంగారంగా కనబడదు. మన జీవితాల్లో కూడా ప్రతి స్టేజ్లో కూడా మెరుపు రావాలంటే ఒక అద్భుతమైన అనుభవం చెప్పాడు. అబ్రహాం లింకన్ అట్ట చాలా పేదవాడు, అమ్మ నాన్న లేరు, స్ట్రీట్ లైట్లో చదువుకునేవాడట. అమ్మ నాన్న చనిపోతే ఆ పక్కన ఆయన మరి మీ అబ్బాయి పుస్తకాలు ఇస్తే నిద్రపోయినప్పుడు నేను చదివేసుకుని పొద్దున్న కల్లా కిటికీలో పెట్టేస్తానండి అని చెప్పి తీసుకుని చదువుకునేవాడట. మరి ఎంత హంబుల్గా చేసుకున్నాడు. అగ్రదేశమైన దేశానికి ప్రెసిడెంట్ అయిపోయాడు. ప్రతి ఒక్కడు గొప్పవాడైనప్పుడు పేదవ స్థితిలోనే ఉన్నాడు. ఒక ఆయన అయితే టీలు అమ్ముకునేవాడని కూడా చెప్తారు. నిజంగానండి, ఎంత గొప్పవాళ్ళైన అనుభవాలన్నీ ఎంతో పరిస్థితిలోనే ఉన్నారు. మరి జీవితం భద్రపరచబడే ఆయనలో కనికరం పొందాలంటే, ఆయన మనని కనికరించి ఉండాలంటే, ఆయన సమయంలో మన తలాంతుల్ని మనం మరి సమయాన్ని సంపదను కూడా ఆయనకి ఇవ్వడానికి సిద్ధపడాలి, సేవ చేయడానికి స్థిరపడాలి. ఈ కొత్త సంవత్సరంలో అటువంటి అనుభవాలు జీవితం నీవే నాకు ఇచ్చావు, ఎందరో భక్తులు కనపరిచినట్టుగా నన్ను కూడా కనపరచగలవని నమ్ముతున్నా అని మనం ఎప్పుడూ ప్రార్థన చేసుకుని దేవుని దగ్గర అడుక్కోవాలి. పాపంలో క్షమించి నిమిత్తము రక్తం చిందించబడాలని నమ్మాలి. ఆ బూడిద అనుభవాలు మారుతాయి. అప్పుడు యోబు 42:6 నన్ను నేను అసహించుకుని బూడిదలో పడి పశ్చాత్తాపడగా ఆ టైంలో కూడా ఆయన పునరుద్ధీకరించాడు. యోబు జీవితం మారిపోయింది. క్రీస్తు రక్తము పాపం పరిహరిస్తుంది కదా. తిమోతి 4:8 నీతి కిరీటం ఇస్తా అన్నాడు. పాప క్షమ ద్వారా నీతి కిరీటం పొందబడతాం. ఇంకో అనుభవం ఉంటూ జీవితాన్ని పరీక్షించుటకు బూడిదగా శ్రమలు మనకి అనుమతించి ఆ శ్రమ నిందల్లో విశ్వసించిన యోబు వలె మనం పరీక్షించుట సైతానికి అనుమతిస్తాడు. అన్ని నాశనం చేసేసాడు, పిల్లలు చంపేశాడు, ఆస్తిపోయింది, చివరికి అనారోగ్యం వచ్చింది. బూడిదలో యోబును పరీక్షించాడు. యోబు 23:10 నేను వెళ్ళు మార్గము, ఎంత మంచి మాట, అక్కడ పాట ఉందండి. నేను వెళ్ళు మార్గము యేసయ్యకే తెలియను, అది మార్గం ఆయన తెలుసు. పరీక్షించగా ఏమవుతాము? సువర్ణం వలె తిరిగి వస్తాను. అని పరీక్షించాక మనం భయపడకూడదు శ్రమలకి. మరి మానవుడు శ్రమలు పొందకుండా దైవ మనడిట్టు కాగలడు అని పాట ఉంది. అందుకని భయపడరాదు క్రీస్తు విశ్వాసి
భయపడి దిగులు పడకూడదు. అభయం ఇచ్చాడు. 365 రోజులు భయపడకన్నాడు. జీవితం మరి స్వచ్ఛంగా శోభకరంగా కిరీటంగా చేసే మార్పు తెచ్చే దేవుడు మనకున్నాడు. అదే యోబులో 42:10లో యోబు తన బూడిద నుండి తిరిగి రెట్టింపు దీవెనలు పొందాడు. అది బంగారము, వెండి, మరి ఉంగరాలు బహుకరించారు. గత స్థితి కంటే గొప్ప స్థితి ఇచ్చాడు. అందమైన బిడ్డలను ఇచ్చాడు. 4 తరాలుగా జీవించాడట. ఎంత గొప్ప దీవెన అండి! ఎంత శ్రమపడ్డాడో, ఎంత గొప్ప పోరాటమో అంత విజయమో. ఎన్ని శ్రమలో అన్ని దీవెనలు. ఏస్తంది విశ్వాసం బట్టి శ్రమలన్నీ తొలగించి దీవెనలు ఇస్తాడని నమ్ముకుందాం. ఒక లారీ డ్రైవర్ ఉండేవాడట. పేరెంట్స్ లేరు, పెండ్లైంది, బిడ్డలు ఉన్నారు. బాగా తాగేవాడు, ఎప్పుడు గొడవ పడేవాడు. భార్యను పుట్టింటికి తీసుకుని వెళ్ళిపోయారు. ఆ స్థితిలో యేసు పరిచర్యలో సువార్త వినటం వల్ల అప్పుడు అతను మళ్ళీ తన పశ్చాత్తాపడి అవన్నీ తీసుకుని కుటుంబం సమకూడింది. అందుకని ఏ స్థితిలో ఉన్నా మనం ఎట్టి పరిస్థితిలో కూడా మనము దేవుని వైపు చూస్తూ, మరి వెలివేయబడిన స్థితిలో ఉండకుండా మనం దేవుని వైపు చూస్తూ సాగిపోవాలి. మన మద్యపానం కూడా కొరికపోయింది. భార్యాభర్తలు తిరిగి చేరారు. అటువంటి ఎన్ని జీవితాలండి! భయంకరమైన పాపం నుంచి విడుదల పొందిన వాళ్ళు. మరి ఇర్మియా 30:17లో వెలివేయబడిన పేరున్న నీకుంటే ఆరోగ్యం కలుగు చేస్తాను, గాయాలు మానుపుతాను అని వాగ్దానం ఇచ్చాడు. ఎంత గొప్ప వాగ్దానం అనుకున్నాయండి! వెలివేయబడిన వారిని, తృణీకరించబడిన వారిని తిరిగి పునరుద్ధరించి గాయాలు కడతాడు. ఈ 2023 అద్భుతమైన దీవెనకరంగా మారుస్తానికి ఎంతో మంది వాగ్దానాలు ఇస్తున్నారు. ప్రభు వాగ్దానం చెప్తున్నాడు. ఎస్తరు 4:1లో మరి శత్రువుల పన్నాగమనే బూడిద నుంచి మనల్ని విడుదల చేస్తాడు. ఎస్తరు కథ తెలుసు కదా మనకు. మొద్దకై వాళ్ళ బంధువు మరి రాజు దగ్గర హామాను ప్రధానమంత్రిగా ఉంటే యూదులను ద్వేషిస్తూ నాశనం చేద్దామని యూదులు అందరూ చూస్తున్నప్పుడు అతను ఏం చేశాడు? బూడిలో గోనెపట్ట కట్టుకుని బూడిలో కూర్చుని గట్టిగా ఏడ్చుకున్నాడు, దేవుని అడుక్కున్నాడు. హామాను మరి నమస్కరించినందు వల్ల ద్వేషంతో, పగతో చేసినటువంటి ఆ బూడిదలో కూర్చొని ఏడ్చి అంగలారిస్తే ప్రభు ఆలకించాడు. మరి ఎస్తరు కూడా మరి తన చరిత్రలతో ఉపవాసం ఉండి పట్టుదలతో రాణి అయినా సరే ప్రార్థించింది. శత్రువుల కుట్ర నుంచి దేవుడు ఆ బూడిద నుంచి విడుదల చేశాడు. అది మరి ఇంకొక సందర్భంలో దావీదు కుమార్తె మరి తామారు కన్యత్వం నుంచి మరి ఎంతో మానభంగం పొందింది మారుట అన్న ద్వారా. అప్పుడు తను కూడా బూడిద కమ్ముకుని మరి ఎంతో రాజవస్త్రాలు తీసివేసి 2 సమూయేలు 13:19లో దుఃఖంగా ఉంది. బాధలో ఉన్నప్పుడు బూడిద బైబిల్లో అక్కడ కూడా నండి నినివే పట్టినప్పుడు కూడా బూడిద అని చెప్తారు. ఎన్నో చోట్ల గొంతుబట్ట కట్టుకునే వాళ్ళు అంగలార్చడం కనిపిస్తుంది. మరి మనము బూడిదలో కూర్చోలేకపోవచ్చు, కానీ మన హృదయాన్ని మనం కృమ్మరించుకుని దుఃఖంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం వల్ల మొర్రపెట్టుము ఉత్తరం ఇస్తాను, శ్రమలో మీకు తోడుగా ఉంటాను. ఎన్నో అద్భుతాలు మరి 91వ కీర్తన చివరి భాగంలో 7 అద్భుతాలు ఉన్నాయి. మరి వినియోగించి మనం బూడిదలో నుంచి దేవుడు లేవనెత్తాడు. బూడిద పరిస్థితే క్రీస్తు సిలువలో కూడా గాయపరచబడ్డాడు. స్వార్థంతో తనని హింస పెట్టినప్పుడు రోధించలేదు, ఇతరులకే ఏడ్చాడు, ప్రార్థించమన్నాడు. అవమానం ఎదుర్కొన్నాడు ఆయన. మన దుఃఖకరమైన బూడిద వంటి పరిస్థితిని శోభస్కరమైన కిరీటంగా మార్చేస్తాడు. మరి కీర్తనలు 132:18లో శత్రువులు మనల్ని అవమానపరిచినప్పుడు ఆయన ఉల్లాస వస్త్రం ధరింపచేసే దేవుడు. జఫన్యా 3:19లో ఘనత ఇచ్చి కీర్తిస్తా అన్నాడు. ఎన్ని వాగ్దానాలు ఉన్నాయండి. కీర్తనలు 61:7లో అవమానం ప్రతిగా నిత్య సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తా అన్నాడు. యెషయా 62:3లో దేవుని చేతిలో శోభాతిశయమైనటువంటి కిరీటంగా మార్చి శత్రువు ఎదుట ఖ్యాతి ఇస్తా అన్నాడు. శత్రువులు ఎదుట ఘనత ఇచ్చి సమాధానపరిచే దేవుడు. వారి శ్రేష్టమైన విలువలు ఇచ్చి ఇచ్చే కాలేజీకి ఒక ఆయన ఇన్ఛార్జిగా ఉండే ఒక ఆయనకి ఒక మంత్రి వచ్చి నన్ను నా ఎన్నికల్లో నాకు సహాయం చేయని చెప్పి అడిగితే నేను ప్రార్థన చేస్తానండి, నేను ప్రభుకి వ్యతిరేకంగా నేను వీళ్ళే గెలవాలని నేనేం కోరుకోను అని అంటే ఆయన కోపం వచ్చి నేను మా మంత్రి అయ్యాక ఏం చేస్తాను చూడన్నట్టుగా బెదిరించాడట. ఆయన ఎంతో కన్నీటితో 3 రోజులు ప్రార్థించాడట. ఆ తర్వాత అద్భుతంగా ఆయన ఓడిపోయాడట. కొత్త ఆయన వచ్చి ఈయన్ని మంచి విలువలున్న వ్యక్తిగా గుర్తించి గొప్ప వ్యక్తులతో ఆయనకి అధికారం ఇచ్చి కౌన్సిలర్గా పెట్టి చాలా గొప్ప మరి స్థితిలో నిలబెట్టాడట. ఒక్క శోధనని జయించబట్టి లోకానుసారమైన మంత్రి బెదిరింపులకు లొంగక నిలబడబట్టి ప్రభు ఎంతో గొప్పగా దీవించాడు. నేను ఈరోజు చెప్పే సాక్ష్యం కూడా అట్లదే. మరి దేవుడు శ్రమల్లో మనం నిలబడటం చాలా అవసరం. ఇర్మియా 6:26లో అపవాది మన జీవితాన్ని నాశనం చేస్తుంది. నాకు ఈ మాట చాలా ఇష్టం. యోహాను 10:10లో దొంగ ఎందుకు వస్తాడండి? దొంగతనము, హత్య,
నాశనం చేస్తాడు. కానీ క్రీస్తు అయితే సమృద్ధి జీవిస్తాడు. దొంగతనం చేయడం అంటే ఏం దొంగతనం చేస్తాడండి? మన ఆనందాన్ని అంతా దొంగతనం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, మన ఆనందాన్ని దొంగతనం చేస్తాడు. మనం సంతోషంగా ఉన్నప్పుడు ఏదో శోధన వస్తుందండి, ఏదో దుఃఖకరమైన అనుభవాలు మనకు ఎదురవుతాయి, వెంటనే వచ్చేస్తుంది. అది సైతాను మన ఆనందపడటం ఇష్టపడదు. అది మన ఆనందాన్ని దొంగతనం చేస్తుంది. రెండోది, మన మనస్సాక్షి హత్య చేస్తుంది. ఇది పర్వాలేదులే, తప్పు చేయి, ఈ చిన్న అబద్ధం ఆడు, ఈ చిన్న దొంగతనం చేయి, కనబడుతుంది కదా ఎవరు చూడరు అనే బలహీనత వల్ల మన మనస్సాక్షిని హత్య చేసేస్తుంది. రెండవది, మన పేరుని అందరూ మనం ఏమైనా పొగిడారు అనుకోండి, ఆ సంగతి ఎంతలే, ఆమె ఇట్లాంటిది అట్లాంటిది, ఈ పొగడ్త కోసం చేస్తుంది, ఇదంతా నిజమైన భక్తి ఉందంటారా అని అట్లాంటి విమర్శలు కూడా చాలా చాలా వస్తాయండి దేవుని బిడ్డలకి. ఇది అందుకని మన సంతోషాన్ని దొంగలిస్తుంది, మనస్సాక్షిని హత్య చేస్తుంది, పేరుని నాశనం చేస్తుంది. క్రీస్తు సమృద్ధి జీవిస్తాడు. శ్రమలకు భయపడకూడదు. కొన్ని పరీక్షించడానికే ప్రభు ఇస్తాడు, కిరీటం ఇవ్వడానికే ఈ శ్రమలు. 1 యోహాను 3:8 అపవాద క్రియలు లయం చేయడానికే క్రీస్తు వచ్చాడు కదా. 30:18 పునరుద్ధీకరించి ఎలాంటి పరిస్థితి అయినా పెళ్ల గురించి విరగొట్టి నాటి మరి ఫలింప చేసి పునరుద్ధరించి నువ్వు జిగురింపజేసే దేవుడు మనకున్నాడు. యెషయా 61:4 మరి శిథిలాలను నిర్మాణం చేసేయగలడు. ఇంకో చక్కటి వాగ్దానం ఇర్మీయా 30:19 ఇక నుండి మరి మరి మన ఆనందగానం వినిపిస్తుంది, మనకు దుఃఖాలు ఉండవు, వృద్ధి చెందుతారు, గంత పొందుతారు, శోభాతిశయంగా మనం చేస్తాడు, మన గాయాలన్నింటినీ స్వస్థపరుస్తాడు. ఇంత గొప్ప దేవుడు మన దగ్గర ఉన్నాడండి. అయితే నేను ఒక బయోగ్రఫీస్ చదవటం మొదలుపెట్టాక నాకు ఎంతో ఆదరణ కలిగిందండి. ఈ బయోగ్రఫీస్ ఈశాన్య భారతదేశంలో ఒక దట్టమైన అడవి ప్రాంతంలో అస్సాములో ఉందండి ఒక భాగం. అక్కడ నరమాంస భక్షకులు ఉండేవారట. ఎవరు ఆ ప్రాంతానికి రానిచ్చేవాళ్ళు కదట ఆ ట్రైబల్స్. మరి అమెరికా మిషనరీస్ నిజంగానండి, వాళ్ళ సేవ ఎంతో గొప్పది. కొందరు సువార్త బోధించేటప్పటికి వెళ్ళి 2-3 ఒక్క వ్యక్తి ఎంతో కష్టంగా ప్రభుని నమ్మాడట. ఆయన పేరు మూక్సే. అయితే ఆ జాతి నాయకుడు ఆ వ్యక్తి కుటుంబాన్ని నాశనం చేయదలిచాడట. యేసుక్రీస్తు నమ్ముతా అని దృఢంగా చెప్పేశాడట. అప్పుడు మూక్సేని ఏం చేశారట, ముందు బిడ్డలు తీసుకొచ్చి ఆయన ముందే చంపేశారట బాణాలతోటి. ఆ తర్వాత భార్యను తీసుకొచ్చి, ఇప్పటికన్నా మానేస్తావా, నీ భార్యను చంపేస్తున్నావంటే నేను ప్రభుని వదిలిపెట్టనని చెప్పాడట. ఏడుస్తూనే ఉన్నాడట. అంతే, ఆ భార్యను కూడా చంపేశారట. ఇప్పటికన్నా నువ్వు మారు అని చెప్పేటడికి, నేను ఐ హ్యాడ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాట అది చనిపోయే ముందు పాడుతూ అతన్ని మరి అందరూ కలిసి తన బాణాలతో పెట్టి చంపేశారటండి. ఆ చంపేస్తే 4 శవాలు నేల మీద పడినాయంట. అక్కడ ఉన్నప్పుడు అక్కడ నిలబడి ఆ నాయకుడు వీళ్ళు 4 చంపిన అనుభవంతో ఆ గిల్టీగా నిలబడి చూస్తూ, అబ్బా ఎందుకు ఇలా చనిపోయారు వీళ్ళు, వీళ్ళు నమ్మినటువంటి దేవుని యొక్క శక్తి ఏంటి, ఇంత మంచి నమ్మకంతో ఉన్నాడంటే ఆ దేవుడు నిజంగా గొప్ప దేవుడే అని వెంటనే దేవుడు పశ్చాత్తాపం కలిగించే కానీ అక్కడక్కడే మోకరించి, ప్రభువా నేను నీ దేవుడే, వీడు నమ్మిన దేవుడే దేవుడు, గొప్ప దేవుడు, ప్రాణాలకు తెగించిన కుటుంబం ప్రభు కొరకు చనిపోయే ప్రాణాన్ని అర్పించే ప్రేమ నీ కోసం చేశారంటే అది నిజంగా గొప్ప దేవుడివే అని వెంటనే నమ్ముకుని, ఆయన నమ్మగానే మళ్ళీ జనమంతా చుట్టిన వాళ్ళందరూ కూడా ఆయనతో పాటు మోకరించి ఈ ప్రభువే దేవుడు, నిజదేవుడని ఆ ట్రైబల్స్ అందరూ నమ్ముకున్నారట. ఇప్పటికి కూడా ఆ ప్రాంతం అంతా, అస్సాంలో అడవి ప్రాంతం అంతా ఆయన పాడుకుంటారంట. అదే బైబిల్ వాక్యంలో యోహాను 12:24 గోధుమ గింజ చనిపోతే అది విస్తారంగా ఫలించినట్లు ఆ ప్రాణం నిత్య జీవం కోసం మరి కాపాడుకుంటారు. ఇలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు, హతసాక్షులైన వాళ్ళు ఆ తెగంతా నమ్మితే మరి ఒకరిని సేవిస్తే తండ్రి కూడా ఘనపరుస్తాడు. ఆ సంఘటన తర్వాత అండి సాధు సుందర్ సింగ్ గారు ఆ తెగ దగ్గరికి వెళ్ళారట. అదంతా గొంతెత్తి శ్రావ్యంగా అటవికులు అందరూ పాటలు పాడతారంట. అప్పుడు ముఖ్య మరణం ముందు మాకు పాడినట్టు పాట ఆ ఎందరో మిషనరీలకు ఈ స్ఫూర్తిగా ఉంది. అది నాకు కూడా చాలా ఇష్టమైంది. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, యేసుని నేను వెంబడించేదను, వెనుతిరుగను
వెనుతిరుగను. నా వెనుక లోకం, నా ముందు సిలువ. The world behind me, the cross before me. నా వెనుక లోకం, నా ముందు సిలువ. నా వెనుక లోకం, నా ముందు సిలువ. వెంబడించుతూ వెనుతిరుగను. వెనుతిరుగాను. ఎవరు రాకుండా నే వెంబడించేదను. ఎవరు రాకుండా వెంబడించేదను. ఎవరు రాకుండా వెంబడించేదను. వెనుతిరుగాను నే వెనుతిరుగాను. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. మనం నమ్మిన విశ్వాసం మన స్వకీయుల గ్రహించకపోవచ్చు, మన సమాజంలో ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ మన ప్రభువుని నమ్మి నేను వెనుదిరగను. నేను లోకం అంతా వెనక పెడతాను, నా సిలువనే చూస్తాను. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్ అనే నిర్ణయం కొత్త సంవత్సరంలో మనందరికి కావాలండి. అప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు, శోభాతిశయంగా ఉంచుతాడు, మరి కిరీటాలు ఇస్తాడు, మనల్ని ఘనపరుస్తాడు. ఇట్టి నమ్మకంతో, ఇట్టి విశ్వాసంతో ముందుకు సాగుతాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి. ఆమేన్.